జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బోధన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి యేసు ప్రభు బోధ అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. అయితే పేతురు, ఎండి బంగారు నా యొద్ద లేవు అని చెప్పాను. పేతురు అంటే ఎవరు? యేసుక్రీస్తు దేవుని శిష్యుడు. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులందరికీ కూడా వాళ్ళు పాపము లేకుండా జీవించారు, పైసలు లేకుండా జీవించారు, ఆస్తులు లేకుండా జీవించారు, ఇల్లు లేకుండా జీవించారు, డబ్బులు లేకుండా జీవించారు. వాళ్ళకి ఏమి లేకుండా జీవించారు కాబట్టి లేదని చెప్పాడు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. పేతురు, ఎండి బంగారు నా వద్ద లేదు, నేను కలిగినది నీకు ఇచ్చుచున్నా. ఏమి కలిగి ఉన్నాడు? నజరేయుడైన యేసుక్రీస్తు దేవుని శక్తి కలిగి ఉన్నాడు. సృష్టికర్తన దేవుని శక్తి కలిగి ఉన్నాడు. భూమి ఆకాశము కలుగజేసిన యేసు ప్రభు శక్తి కలిగి ఉన్నాడు. మరణము జయించిన పునరుత్థానుడైన యేసుక్రీస్తు దేవుని శక్తి కలిగిన పేతురు యేసు ప్రభు శిష్యుడు. దేవునికి మహిమ కలిగినాక. ఎండి బంగారు నా వద్ద లేదు, నేను కలిగినది నీకు ఇచ్చుచున్నా అన్నాడు. ఈ భూలోకంలో ఈరోజు బతుకున్న పాస్టర్లు, నాతోటి జతపని వారు, సేవకులు, బిషప్పులు అందరూ కూడా మారు మనసు పొందాలి. పాపము లేకుండా బతకాలి సేవకుడు, పైసలు లేకుండా బతకాలి సేవకుడు, ఆస్తి లేకుండా బతకాలి సేవకుడు, ఇల్లు లేకుండా బతకాలి, కారు లేకుండా బతకాలి, డబ్బు లేకుండా బతకాలి, బంగారు నగలు లేకుండా బతకాలి. ఎవరు? సేవకుడు. దేవునికి మహిమ కలిగి. యేసుక్రీస్తు ప్రభు సేవకుడు చెప్తున్న మాట, యేసు ప్రభు శిష్యుడు చెప్తున్న మాట, ఎండి బంగారు నా వద్ద లేదు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు దేవుని 12 మంది శిష్యులు తమ స్థిరాస్తులను అమ్మి ప్రభువైన యేసుక్రీస్తు సేవ చేశారు. 12 మంది శిష్యులు, అపోస్తులు, యేసు ప్రభు శిష్యులు తమ స్థిరాస్తులను అమ్మి, స్థిరాస్తులు అంటే తాత ముత్తాతలు సంపాదించిన భూములు, ఇండ్లు, బంగారు, డబ్బులు, పశువులు, గొర్రెలు అన్నీ కూడా అమ్మి వేశారు. 12 మంది శిష్యులు తన స్థిరాస్తులను అమ్మారు. తన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి, వాళ్ళ నాయనలు సంపాదించిన ఆస్తులు, భూములు, పొలములు, కార్లు, బంగ్లలు, ఎండి బంగారు అంటే అమ్మి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సువార్తని ప్రపంచానికి ప్రకటించారు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు దేవుడని ప్రకటించి హతసాక్షులైపోయారు 12 మంది శిష్యులు. అది సేవ. యేసుక్రీస్తు దేవుని సేవ అంటే 12 మంది అపోస్తులు చేసిన సేవనే ఇప్పుడు చేస్తున్న వారు సేవ లేదండి. ఏం సేవ చేస్తున్నారు? చాలామంది బైబిల్ ట్రైనింగ్ చేసిన బైబిల్ ట్రైనింగ్లో బంగారు లేకుండా సేవ చేయాలని, ఎండి లేకుండా సేవ చేయాలని తెలియదా? దానికి ఆస్తులు లేకుండా సేవ చేయాలని తెలియదా? స్థిరాస్తులను అమ్మి సేవ చేయాలని తెలియదా? యేసుక్రీస్తు దేవుని శిష్యులు తమ స్థిరాస్తులను అమ్మి యేసు ప్రభు సువార్తకి, నశించే ఆత్మలకు ఖర్చు పెట్టి ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించి హతసాక్షులై ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవునికి మహిమ. అది సేవ, యేసు ప్రభు సేవ. ఈరోజు సేవ యేసు ప్రభు సేవ అనే సేవ చెప్పి కార్లు సంపాదిస్తున్నారు పాస్టర్లు, ఇల్లు సంపాదిస్తున్నారు పాస్టర్లు, బంగారు ప్లాటు, డబ్బులు, లక్షల డబ్బులు సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. దేవుడు దీవించి అంటున్నాడు. ఏమైనా న్యాయం ఉందండి? చెప్పండి. పాస్టర్లు అన్ని అబద్ధాలు, మోసమాలు చెప్తున్నారండి. డబ్బులు సంపాదించి కానుకల ద్వారా తీసుకొని, దేశభాగాలు తీసుకొని, అనే రకరకాల సేవ చేస్తున్నారు. డబ్బులు తీసుకొని కార్లు కొని, పెళ్ళానికి బంగారు కొని, ప్లాట్ కొని, ఇల్లు కొని, అనేకమైన డబ్బులు బ్యాంకులలో దాచిపెట్టి దేవుడు దీవించాడంటాడు. ఏమైనా న్యాయంగా ఉందా? యేసుక్రీస్తు ప్రభు సేవకులు 12 మంది సేవ చేసినట్టుగా మొత్తం కానీ మార్గాన్ని వాళ్ళందరూ కూడా అలాగని చేశారు. వాళ్ళ చరిత్ర చూడండి. 12 మంది శిష్యులు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. పేతురు, ఎండి బంగారు నా వద్ద లేదు, అలాగనే నేను బతుకుతున్నా. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పాస్టర్ ఆర్ జాన్ అనే నేను, మాకు చాలా భూములు ఉండే, చాలా బంగారు ఉన్నాయి, చాలా డబ్బులు ఉన్నాయి, చాలా ప్లాట్లు ఉండే. పెద్ద తాండ్రపాటులో ఎవరైనా అడగండి, మాకున్న భూములు, మాకున్న ఆస్తులు నేను అమ్మేసిన. నా బిడ్డ బంగారు అమ్మేసి సువార్త ఖర్చు పెట్టేసిన, ఎండి అమ్మేసిన, ప్లాట్ అమ్మేసిన, భూములు అమ్మేసిన. నాకున్న ఆస్తులు, భూములన్నీ కూడా నాకనేది ఏమి ఉండకుండా అమ్మి వేసి ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకటించి అమెరికా వరకు వెళ్ళి యేసు ప్రభును బోధించి వచ్చాను. అమెరికా దేశం, దుబాయ్ దేశం, ప్రపంచ దేశాలకు వెళ్ళాను.
డబ్బులు అడుకొచ్చుకునికి కాదు, డబ్బులు అడుకొచ్చుకుని కాదని నా దేశాలు వెళ్ళింది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని గొప్పతనము ప్రకటించడానికి వెళ్ళి ప్రకటించి వచ్చాను. నేను ఖర్చు పెట్టుకోవాలి, దేవునికి మహిమ కలిగిన గాక. నేనెట్ట ఖర్చు పెట్టుకున్నా? మాకున్న ఆస్తులు అమ్మాను, మాకున్న ప్లాట్లు అమ్మాను, మాకున్న భూములు అమ్మాను, అన్నీ అమ్మివేశాను. పెద్ద తండ్రిపాడులో చూడండి, ఒకసారి చరిత్ర చూడండి. నేను చేశాను యేసుక్రీస్తు ప్రభు శిష్యులు చేసినట్టు చేశాను. డబ్బులు సంపాదించే సేవ కాదు, ఆస్తులు సంపాదించే సేవ కాదండి. ఇప్పుడు సేవ చేస్తున్నా లేదంటే పెళ్ళిళ్ళు చేస్తే డబ్బులు వస్తాయి, సావులు చేస్తే డబ్బులు వస్తాయి, పుట్టినరోజులు చేస్తే డబ్బులు వస్తాయి, ఇల్లు ఓపెనింగ్ చేస్తే డబ్బులు వస్తాయి, మ్యారేజ్ చేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు ఎట్లయితే వస్తుందని ప్లాన్ చేస్తున్నారంటే ఇప్పుడు బతుకున్న పాస్టర్లు డబ్బులు ఎట్లా వస్తాయి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి? రాత్రి పక్కల అదే తిప్పలు, అదే ప్రయాసపడుతున్నా, అదే ఆలోచన చేస్తున్నారు. సాగు చేయడము, పెళ్ళిళ్ళు చేయడము, పుట్టినరోజు చేయడం, సచ్చినరోజు చేయడం, ఇది సేవ అనుకుంటున్నారు. ఇప్పుడు బతుకున్న భూలోకం బతుకున్న పాస్టర్లకు ఒక్కరు కూడా జ్ఞానము తెలివి లేదు. డబ్బులు సంపాదించేది సేవ కాదండి, డబ్బులు సంపాదించేది సేవ కాదు, ఆస్తులు సంపాదించేది సేవ కాదు. మోసం, అన్యాయం అది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సేవ అనేది ఉచితమైనది, ఉచితమైనది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని శిష్యులు 12 మంది ఎలాంటి సేవ చేశారు? ఏమైనా ఆలోచన జ్ఞానం ఉందా? వాళ్ళు అలాగనే డబ్బు సంపాదించి కుప్పబెట్టడానికి పోతే సువార్త యేసుక్రీస్తు దేవుడు నీకు దొరకడు, యేసుక్రీస్తు దేవుడు నాకు దొరకడు, యేసు ప్రభు గురించి ప్రపంచానికి ఎవరికి తెలియదు. వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు చేసిన త్యాగం ఎలాంటిది చెప్పండి? యేసుక్రీస్తు దేవుని 12 మంది శిష్యులు చేసిన సేవ. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. పేతురు ఎండి బంగారు నా యొద్ద లేదు లేదు లేదన్నాడు. భూమి లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, కారు లేదు, డబ్బులు లేవు, బంగారు నగలు లేవు, భూమి లేదని లేవంటున్నాడు యేసుక్రీస్తు దేవుని శిష్యుడు పేతురు. వాళ్ళు డబ్బులు సంపాదించలేరా? వాళ్ళు సచ్చినాలను బతికిచ్చారు శిష్యులు, యేసు ప్రభు శిష్యులు. రోగాలు బాగా చేశారు, అనేక వ్యాధులను బాగా చేశారు, అనేక అద్భుతాలు చేశారు. ఎంత డబ్బులు రావాలి, ఎన్ని కానుకలు రావాలి చెప్పండి? వాళ్ళ దగ్గర లేవు డబ్బులు, ఆస్తులు లేవు, హతసాక్షులు అయిపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించడానికి చచ్చిపోయారు, ఖర్చు పెట్టారు, డబ్బులని ఖర్చు పెట్టారు, కరిగిపోయారు. ఏమైనా ఆలోచన ఉందా? ఈ భూలోకంలో ఉన్న పాస్టర్లందరూ నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన, నేను బిషప్ని, నేను సీనియర్ పాస్టర్ని, నాకు వాక్యం బాగా తెలుసు అని గర్వపడి విర్రవీగుతున్నారు భూలోకంలో పాస్టర్లు. ఎవరు? మారు మనసు లేని పాస్టర్లు, జ్ఞానం లేని పాస్టర్లు, తెలివి లేని పాస్టర్లు, బుద్ధి లేని పాస్టర్లు. డబ్బు సంపాదిస్తే పెద్ద పాస్టర్ అనుకుంటున్నారు, ఆస్తులు సంపాదిస్తే పెద్ద పాస్టర్ అనుకుంటున్నారు, బంగారు సూటు బూటెడు పెద్ద పాస్టర్ అనుకుంటున్నారు. దళితులు, బుద్ధి లేని వారు, జ్ఞానం లేని వారు. బైబిల్ అయినా చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? ఏమైనా ఆలోచన కలిగి ఉన్నావా? అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. దేవుని బిడ్డలారా, పేతురు ఎండి బంగారు నా వద్ద లేదు, నేను కలిగినదే నీకు ఇచ్చుతాను. ఏం కలిగి ఉన్నాడు పేతురయ్య? యేసు ప్రభు శిష్యుడు, యేసుక్రీస్తు దేవుని శక్తి కలిగి ఉన్నాడు, యేసు ప్రభు దీవెన కలిగి ఉన్నాడు, యేసు ప్రభు ఆశీర్వాదం కలిగి ఉన్నాడు. అది కంటికి కనపడదు. కంటికి కనపడేటివి ఆస్తులు, ఇండ్లు, బంగ్లాలు, కార్లు, బైకులు, పొలాలు, భూములు, ఇవి కంటికి కనపడేది. కంటికి కనపడేటివి, కంటికి కనపడింది దేవుని దీవెన, ఆశీర్వాదం, దేవుని శక్తి అది కంటికి కనపడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి పరిశుద్ధ గ్రంథం. 12 మంది శిష్యులు ఎలాంటి సేవ చేశారు, ఎలాంటి కార్యక్రమాలు చేశారు? వాళ్ళ స్థిరాస్తులను అమ్మి, నువ్వు ఒక్క ఇళ్లను అమ్మి సేవ ఖర్చు పెట్టావు. సేవకుడా? పెద్ద సేవకుడు. ఎట్ట పెద్ద సేవకుడవా? నువ్వు డబ్బులు సంపాదిస్తే పెద్ద సేవకుడవా? ఇల్లు సంపాదిస్తే పెద్ద సేవకుడవా? కారు సంపాదిస్తే పెద్ద సేవకుడవా? బుద్ధి జ్ఞానం ఉందేమన్నా? అవిశ్వాసాలకు లేవండి ఇండ్లు. చూడండి ఒకసారి ఇంటి పక్కల ఇండ్లు, ఎన్ని పెద్ద ఇండ్లు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు పేరు తలువరు, యేసు ప్రభు పేరు ఉచ్చరించరు, యేసు ప్రభుని ప్రార్థించరు, యేసు ప్రభుని ఆరాధించరు, యేసు ప్రభు గురించి మాట్లాడరు. వాళ్ళకి ఎక్కువ భూములు ఉన్నాయి, ఎక్కువ ఇండ్లు ఉన్నాయి, ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ బంగారు ఉంది, ఎక్కువ కార్లు ఉన్నాయి, ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఒక్కొక్కరికి 100 బస్సులు ఉన్నాయి, 1000 ఎకరాల భూములు ఉన్నాయి, 1000 ఎకరాల డబ్బులు ఉన్నాయి, తొలాల బంగారు ఉంది. లేవా? వాళ్ళు యేసుక్రీస్తు దేవుని పేరు తలవరు, ఉచ్చరించరు, కానీ మస్తు డబ్బులు. మరి దేవున్న ఆశీర్వాదం మీరు చెప్పండి. ఎక్కువ డబ్బులు అంటే ఆశీర్వాదం అనుకుంటారు, ఎక్కువ ఆస్తులు అంటే దీవెన అనుకుంటారు. అది శాపం, పాపం అది. దళితులారా, అందుకే ఆయన అన్నాడు ఆ మాట. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. ఎండి బంగారు నా యొద్ద లేదు 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 అనాల. ఈరోజు బతుకున్న పాస్టర్ వాళ్ళు నిజమైన పాస్టర్.
నిజమైన సేవకుడు, నిజమైన సువార్థికుడు లేకుండా బతుకుడు. నా లెక్క బతకండి, నా లెక్క బతకండి, నా లెక్క సువార్త చేయండి. ప్రపంచ దేశాల దగ్గరికి వచ్చిన బిచ్చగా నుండి బీలిగడ వరకు తెలుసు. నాకు డబ్బులు ఇయ్యారా? అడిగితే నాకు కానుకలు ఇయ్యారా? కానీ అడుగను. యేసుక్రీస్తు దేవుని కొరకు కరిగిపోతున్నా, ఖర్చు పెడుతున్నా. దేవునికి మహిమ కలిగిన గాక. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ముగిస్తుంటున్నా. మీ అందరు కూడా యేసుక్రీస్తు ప్రభు పేరట వాక్యం వింటున్న మీ అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు, వందనాలు, వందనాలు.